నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసన్. ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. మరొకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం తెరపైకి వచ్చింది. ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల వచ్చిన స్టీల్ ప్లాంట్ ఈరోజు తెలంగాణలో జై తెలంగాణ నినాదం ఏ విధంగా ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పడింది. దాదాపుగా 30 మంది పైన ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటైందనమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు పేరు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, RINL. సో దీని ఒరిజినల్ పేరు ఇదనమాట. 1965 విశాఖపట్నం అయితే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి ఈ ప్రాంతం అంతా చాలా బాగుంటుందని చెప్పేసి ఆంగ్లో అమెరికా కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఐడెంటిఫై చేసింది. ఎవరైతే ఆంగ్లో అమెరికన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 2 వ్యక్తులు ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ పేర్లే తెన్నేటి విశ్వనాథం, టి విశ్వనాథం గారు, అలాగే అమృతరావు గారు. వీళ్ళిద్దరూ కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా 1965 వీళ్ళు అనౌన్స్ చేస్తే 65 నుంచి ప్రొటెస్ట్ చేసిన వ్యక్తులు తెన్నేటి విశ్వనాథం గారు, అలాగే అమృతరావు గారు. వీళ్ళిద్దరూ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఒక ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారనమాట. రైట్, బ్రీఫ్ హిస్టరీ అండ్ ఆరిజిన్. ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ VSP అఫీషియల్లీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దీని పేరు ఇది, వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1970లో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని, గ్రోత్ చేయాలి, బిజినెస్ను కూడా గ్రోత్ చేయాలి, ఈ ఏరియా అంతా బాగుంటుందని చెప్పేసి ఆమె కూడా ఇక్కడ బూస్ట్ చేశారు దీన్ని. 1970 సంవత్సరంలోనే కురుపాం జమీందారులు దీనికి 6,000 ఎకరాలు ఇచ్చారు, డొనేట్ చేశారు అనమాట. ద సోవియట్ యూనియన్ అలాగే జర్మనీ టెక్నాలజీ విత్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ ఇన్ ద ఎర్లీ 90s. 1980లో ఈ యొక్క సోవియట్ యూనియన్ కానీ జర్మనీ టెక్నాలజీతో కలిసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి కంకణం కట్టుకున్నారన్నమాట, స్టార్ట్ చేశారు కూడా. RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1982. అంటే ముందు ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉండేది. దాని తర్వాత 1982లో ఇది సపరేట్ అయింది. అంటే భారతదేశ వ్యాప్తంగా షీషోర్ పక్కనే ఉన్న అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంటే. దాదాపుగా 33,000 ఎకరాలు ఈ స్టీల్ ప్లాంట్కి ఉందన్నమాట. ఆ 33,000 ఎకరాల భూమి ఈ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఉంది. అంటే సముద్రం పక్కన అంత పెద్ద మొత్తం ల్యాండ్, పెద్ద స్టీల్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే. రైట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. ఇది అండర్టేకింగ్ గవర్నమెంట్లోనే ఉంటుంది. ఏది స్టీల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉంటుంది. అంటే 1982లో మాత్రం ఇది సపరేట్గా అయింది. అంటే సెయిల్ నుంచి సపరేట్ అయిందనమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఉందో అది సపరేట్ అయింది. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ అని పిలుచుకుంటున్నాం మనం. 1970 నుంచి చూసుకుంటే 1970లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేసింది అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఫౌండ్ అయింది? 1971లో ఫౌండేషన్ వేశారు అనమాట. ఫైనలైజ్డ్ ఎప్పుడైంది అంటే ఫైనలైజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ RINL ఎప్పుడు 1977లో కన్స్ట్రక్షన్ ఫైనలైజ్డ్ అయింది. ఇక్కడ నుంచి 1982లో బయటకు వచ్చింది. దాని తర్వాత ప్లాన్ లాంచ్ ఇంక్రీజ్ కెపాసిటీ ఫ్రమ్ 3.6 మెట్రిక్ టన్ టు 6.3 మెట్రిక్ టన్స్. అంటే ఎప్పుడు 2009లో 3.6 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యేది, దాన్ని 6.3 మెట్రిక్ టన్నులుగా పెంచుతామని స్టీల్ ప్లాంట్ చెప్పింది. దాని తర్వాత 10లో తర్వాత 2012లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపుగా ఒక 19 మంది అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లో చనిపోయారనమాట. అక్కడ నుంచి 2016-17 వరకు బాగానే ఉండేది. కేవలం ఇప్పుడున్న ప్రాఫిట్స్ ఏంటి, లాస్లు ఏంటి ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత ప్రాఫిట్ ఎప్పటి వరకు బాగుందనేది కూడా చూద్దాం. ఇక్కడ ఆపరేటింగ్ ఇన్కమ్ చూస్తే 2023లో 22,907 కోట్ల రూపాయలు, 2024 వచ్చేపాటికి 23,323 కోట్ల రూపాయలు అనమాట. కానీ ఇది 2023లో లాస్ట్ చూస్తే 2,867 కోట్ల రూపాయలు. ఇక్కడ 2024లో దీని లాస్ట్ చూస్తే 4,843 కోట్ల రూపాయలు. ఓవరాల్గా మొత్తం ఇప్పటి వరకు అంటే 2025 మార్చి వరకు చూస్తే 4,566 కోట్ల రూపాయలు లాస్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అసలు ఇక్కడ దీని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, క్రైసిస్ ఏంటి, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, డిస్ట్రెస్ ఏంటి అనేది మనం చూస్తున్నట్లయితే హిస్టారిక్ టర్న్ అరౌండ్ ఇక్కడ మనం చూస్తే ఇది హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వచ్చింది 2011-12 మధ్యలో. అది కూడా 14,457 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్న కంపెనీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమ్మేయాలని, ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే దాదాపుగా 14,500 కోట్లు టర్న్ ఓవర్, అది ప్రాఫిట్, అంతా ప్రాఫిట్ అది 2011-12 సంవత్సరానికి సంబంధించి. రీసెంట్ లాస్ చూస్తే 2,867 కోట్లు 2023లో లాస్లో ఉంటే ఇది డబల్ అయింది. మళ్ళీ 2024కి 4,843 కోట్లు
లీడింగ్లో ఉంది. ఇది మార్చికి ఓవరాల్గా 2024 మార్చి వరకు చూస్తే 4,566 కోట్ల రూపాయల లాస్లో ఉంది. దీనికి కాసెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ మైన్స్. ప్రభుత్వం దగ్గర ఏదైతే రా మెటీరియల్కి సంబంధించి ఈ స్టీల్ తయారు చేయడానికి రా మెటీరియల్ మైన్స్లో దాదాపుగా 200 సంవత్సరాలకు సరిపడినంత రా మెటీరియల్ ఉంది. కానీ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కి వీళ్ళు ఎందుకు అక్కడ నుంచి సప్లై చేయలేకపోతున్నారు? ఇక్కడ ఏం చేస్తుందంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మైన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్న మైన్స్ అన్నిటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పంపుతుంది. అంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతో తక్కువ బడ్జెట్కి అమ్ముతుంది. కానీ గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ అండర్లో ఉన్న ఈ కంపెనీస్ ఏవైతే స్టీల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఇలాంటి స్టీల్ ఫ్యాక్టరీలకి చాలా తక్కువ పంపుతుంది. ఎందుకు? ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి అంటే దీని వెనక చూస్తుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కుట్రని చాలా క్లియర్గా అనిపిస్తుంది. మన దగ్గర 200 సంవత్సరాలకు సంబంధించిన రా మెటీరియల్ ఉంది, మైన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు 35,000 మంది కార్మికులు ఉన్న 35,000 మంది పనిచేస్తున్న ఫ్యాక్టరీకి రా మెటీరియల్ మనం పంపించలేకపోతున్నాం అంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సిగ్గుపడాల్సిందే. ఒక పక్క ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ మైన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ మనకి చాలా పరిపుష్టంగా ఉన్నాయి. ఇలాంటి పబ్లిక్ సెక్టార్ని మనం డెవలప్ చేసుకుంటే ప్రాఫిట్స్లో ఉంటాం మనం అని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఇంజనీర్లు అందరూ చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి చాలా తక్కువ మొత్తంలో వాళ్ళకి కట్టబెడుతుంది. కానీ మనకు కావాల్సిన ఏదైతే క్యాప్టివ్ మైన్స్ని వాటిని రానివ్వట్లేదు. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే వర్క్ ఫోర్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 35,000 నుంచి అంటే వైఎస్ఆర్ టెన్యూర్లో 35,000 మంది ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 20,000 మంది, అంటే దాదాపుగా 15,000 మంది కార్మికులను తొలగించారు ఇక్కడ నుంచి. ఇది నష్టాల్లో ఉంది, రావద్దు అని చెప్పేసి 15,000 మంది కార్మికులను తగ్గించారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మళ్ళీ ఒక పన్నాగం పన్నింది. ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్కి, దీన్ని సుందరీకరణ చేస్తాం, బ్యూటిఫికేషన్ చేస్తాం అని చెప్పేసి 10,000 కోట్లు అనౌన్స్ చేశారు, ఇచ్చేశారు. ఏవో అక్కడక్కడ రంగులు ఎద్దారు, మెరుగులు దిద్దారు. ఎందుకు దిద్దారు? దీని వెనక కుట్ర ఏంటి అంటే దాన్ని డెవలప్ చేసినట్టు చేసి అంగు ఆర్భాటాలు మొదలుపెట్టి దాన్ని ప్రైవేట్ సెక్టార్కి అమ్మాలి, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలి, బ్యూటిఫికేషన్ చేసాం, సుందరీకరణ చేసాం, రెనోవేషన్ చేసాం, అనేకమైన పేర్లు చెప్పి ఈ 10,000 కోట్లు దీనికి ఖర్చు పెడితే ఇక్కడ ప్రజలందరూ కానీ కార్మికులు కానీ ఏమనుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది, దీన్ని అమ్మే ప్రసక్తే లేదు, 100 కోట్లు కాదు 200 కోట్లు కాదు, ఏకంగా 10,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తుంది కదా, ఇంకెందుకు అమ్ముతుంది సెంట్రల్ గవర్నమెంట్ అనే ఆలోచనలో సామాన్య మానవుడు ఉంటాడు, సగటు కార్మికుడు ఉంటాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెండో ఆలోచన ఏంటి? ప్లాన్ బి ఏంటి? దాన్ని సుందరీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఈజీగా తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంటే పక్కన పెట్టేస్తుంది కదా అని చెప్పేసి స్క్రాప్ సేల్స్, అలాగే మార్కెట్ ఎక్స్పెన్షన్స్, రెన్యూడ్ బ్లాస్ట్ ఫర్నెసెస్ ఆపరేషన్స్, అంటే డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ ఒక ఏదైతే కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కేవలం మనం కొత్తగా మోడరైజేషన్ మీద తీసుకురావాలి, మార్కెటింగ్ మీద తీసుకురావాలి, క్యాప్టివ్ మైన్స్ని తీసుకురావాలి, ప్రభుత్వం నుంచి ఏ విధంగా క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకోవాలి అన్నిట్లో ఉండాలి. కానీ ప్రభుత్వం ఏది చెప్తే అదే చేయాలనేది అక్కడ ఆఫీసర్లు అలాగే ఉంటున్నారు. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని మేజర్ ప్లాంట్స్ మనం చూసినట్టయితే పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి. సెయిల్కి సంబంధించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి బిలాయ్, రూర్కేలా, బొకారో, దుర్గాపూర్, అలాగే బుర్నాపూర్ ఇవన్నీ కూడా మన పబ్లిక్ సెక్టర్లోనే ఉన్నాయన్నమాట. 10 మేజర్ యూనిట్స్ 30+ ఇంక్లూడింగ్ పిఎస్యూస్ అనమాట. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దీని పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే దాదాపుగా 5,000 కోట్ల దగ్గరలో లాస్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఎన్ఎండిసి స్టీల్ నాగర్నార్కి సంబంధించి ఇది కూడా దారుణంగా ఉన్నది. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఇది కర్ణాటక, ఇది అలాగే ఉంది. ఈ 3 పబ్లిక్ సెక్టార్లు ఇవన్నీ లాస్లోనే ఉన్నాయి. ఈ 3 ప్రభుత్వం ఇది ఎందుకు ఉన్నాయంటే కేవలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈ లాస్లో ఉన్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ చూసుకుంటే టాటా స్టీల్, జంషెద్పూర్, కళింగనగర్ ఇవన్నీ చాలా బాగున్నాయన్నమాట. వీటితో పాటు జేఎస్డబ్ల్యూ స్టీల్ విజయనగరంలో మన ఏరియాలోనే ఉందన్నమాట. జిందాల్ స్టీల్ ఈ రెండింటికి ఆంధ్ర మంత్రులే ప్రైవేట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇచ్చేయండి, వీళ్ళ ప్రాఫిట్స్ బాగుంటాయని చెప్పేసి ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర ఎమ్మెల్యేలే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతోపాటు ఎన్ఎస్ ఇండియా, హజీరా, ప్రదీప్, నెక్కపల్లి అప్కమింగ్, ఇది నెక్కపల్లి అనేది అప్కమింగ్ అంట, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, హిసార్, జాజ్పూర్, మెనీ స్మాల్ అండ్ మీడియం ఫెసిలిటీస్ అక్రాస్ స్టేట్స్, చాలా ప్రైవేట్ కంపెనీలు ఈరోజు ప్రాఫిట్స్లో ఉంటున్నాయి. కానీ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ లాస్లో నడుతున్నాయి బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. క్యాప్టివ్ మైన్స్ మన దగ్గర 200 సంవత్సరాలకు సరిపడి ఉన్నా సరే మన సెక్టార్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన కంపెనీలకి, స్టీల్ ఫ్యాక్టరీలకి మనం మైన్స్, క్యాప్టివ్ మైన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ మనం సరఫరా చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్లనే. రైట్, ఇక్కడ కంపెనీ చూస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది పబ్లిక్ సెక్టార్లో ఉంది. 2025 రెవెన్యూ చూసుకుంటే 1,02,478 కోట్లు అనమాట, ఇది రెవెన్యూ. ఇక్కడ ప్రాఫిట్ చూస్తే 2025కి సంబంధించి 2,148 కోట్ల ప్రాఫిట్ ఉంది.
పర్ఫార్మెన్స్, గ్రోత్ ఇన్ ప్రాఫిట్స్ ఇవన్నీ చాలా బాగా స్టేబుల్గా ఉంది. పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ కూడా ప్రాఫిట్స్లోనే ఉంది. ఇక టాటా స్టీల్ ప్రైవేట్ కంపెనీ, ఇది 53,178 కోట్లు రెవెన్యూ వస్తుంటే దీనికి 2,078 కోట్ల ప్రాఫిట్లో ఉంది. అంటే దాదాపుగా గవర్నమెంట్ సెక్టార్తో చాలా చాలా దగ్గరగా ఉంది. మనకు సంబంధించి సేల్కి సంబంధించి రైట్ 116% ప్రాఫిట్లోనే ఉంది. దీని రెవెన్యూ 3% డౌన్లో ఉంది అంతే. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందన్నమాట. ఓనర్షిప్ కూడా ప్రైవేటే. కానీ మన మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ జేఎస్డబ్ల్యూ వారు ఎవరైతే ఉన్నారో ఆ జేఎస్డబ్ల్యూకి భజన చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. 1,29,567 కోట్ల రూపాయలు రెవెన్యూ ఇది. కానీ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ టాటా స్టీల్ కన్నా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నా ప్రాఫిట్ వీళ్ళది ఎక్కువ ఉంటుంది. 5,837 కోట్ల ప్రాఫిట్లో ఉంది. స్ట్రాంగ్ రిజల్ట్. ప్రాఫిట్ డౌన్ కొంచెం ఉందన్నమాట. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ట్రెండ్ ఒకసారి మనం చూస్తే 1975 నుంచి చూస్తే గ్రాఫ్ కొంచెం లాస్లోనే కిందే ఉంది. 95 నుంచి వీళ్ళకి ప్రాఫిట్ స్టార్ట్ అయినాయి. 2000 సంవత్సరంలో బాగానే ఉంది, 2005 బాగానే ఉంది, 2010-11 సమయంలో 11-12 ఆ సమయంలో మనం చూస్తే ఒకసారి దాదాపుగా 14,500 కోట్ల పైచిలకు ప్రాఫిట్లో ఉంది. 2015 కూడా పర్వాలేదు. ఇక 2016-17 నుంచి నిదానంగా డౌన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నెగిటివ్లో ఉందన్నమాట. రీజన్స్ ఫర్ ప్రైవేట్ సెక్టార్ ప్రాఫిటబిలిటీ, ఎందుకు వాళ్ళ ప్రాఫిట్లో ఉన్నారు అనేది ఒకసారి చూస్తే ఆపరేషనల్లీ ఎఫిషియన్సీ, వీళ్ళ ఎఫిషియన్సీ కానీ స్కిల్స్ కానీ స్టీల్ అండ్ టాటా స్టీల్ ఇన్వెస్ట్ కంటిన్యూస్లీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు, ఆటోమేషన్ వాడతారు. వీళ్ళ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. ఆప్టిమైజేషన్ కానీ, లీడింగ్ కానీ, కాస్ట్ సేవింగ్స్ కానీ అన్నీ ఇంప్రూవ్డ్ కానీ, ప్రొడక్టివిటీ, ఆ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించడం, మెషినరీని ఉపయోగించడం, స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోవడం, వీటన్నిటిలో వీళ్ళ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. రిసోర్సెస్ యాక్సెస్, ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ సెక్యూర్ క్యాప్టివ్ మైన్స్, వీళ్ళకి సంబంధించిన మైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు రాయితీలు పొందుతారు. వీళ్ళ క్యాప్టివ్ మైన్స్ ఎప్పటికప్పుడు వీళ్ళకి దగ్గరలోనే ఉంటాయి. వీళ్ళకి ల్యాక్ ఆఫ్ మైన్ అనేది లేదంటే క్యాప్టివ్ మైన్స్ అనేది ఇబ్బంది ఉండదు. ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్ అనేది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం సహకరిస్తుంది కదా వీళ్ళకి. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే వీళ్ళకి మేకింగ్ ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో, దీంతో పాటు అగ్రెసివ్ మార్కెట్ ఎక్స్పెన్షన్స్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, వీటన్నిటికి సంబంధించి ప్రైవేట్ ఫార్మ్స్ టు క్విక్లీ అడాప్ట్. ఏదైనా సరే మార్కెట్లో వీళ్ళ డిమాండ్ బట్టి వీళ్ళు తయారు చేయడం, వీటన్నిటికి సంబంధించి క్విక్గా రియాక్ట్ అవుతుంది. అందుకే వీళ్ళ ఫైనాన్షియలీ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది. వీటన్నిటికి సంబంధించి వీళ్ళ వర్క్ ఫోర్స్ కూడా చాలా బాగుంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ని మాత్రమే పిక్ చేస్తారు. అనవసరమైన వాళ్ళని వీళ్ళు పిక్ చేయరు అనమాట. అంటే తక్కువ జీతం ఇస్తారు, ఎక్కువ పని చేయించుకుంటారు, ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. రైట్. ఛాలెంజెస్ ఫేస్డ్ బై పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, డిలేడ్ మోడరైజేషన్. మనకి ఏదన్నా కొత్తది మెకానిజం వచ్చినా సరే, మెషినరీ వచ్చినా సరే దాన్ని తీసుకోవడంలో చాలా చాలా డిలే అవుతాం. మోడరైజేషన్ ఉండదు, ఎప్పుడూ పాత పద్ధతులే. అంటే అదే ఇప్పుడు ఎంత డిమాండ్ అయినా ఉన్నాయి, కొత్త వాళ్ళని తీసుకోం, కొత్త మెషినరీ కొనలేం. ఒకవేళ కొత్త మెషినరీ కొనాలనుకోండి, వాళ్ళు సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని, ఈ సబ్ కమిటీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చెప్పి, ఈ యాజమాన్యం గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ పెట్టుకొని, ఆ గవర్నమెంట్ ఎప్పటికో ఇచ్చి, అంటే సంవత్సరాలు తరబడి సాగుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రైవేట్ సెక్టార్లో అయితే వితిన్ మంత్స్లోనే అయిపోతుంది. కానీ మన దగ్గర సంవత్సరాలు పడుతుంది పబ్లిక్ సెక్టార్లో. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. బ్యూరోక్రాటిక్ హర్డిల్స్. ఇప్పుడు మనం అనుకున్నామే, మన దగ్గర ఏదన్నా ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ మెషినరీ ఉంది, మన బ్యూరోక్రాట్స్ అందరూ కూర్చోవాలి. రైట్. దానిపైన ఒక నెల రోజులు రిసర్చ్ చేయాలి, 2 నెలలు రిసర్చ్ చేయాలి, 1 సంవత్సరం పాటు రిసర్చ్ చేయాలి. ఒక 500 పేజీలు రిసర్చ్ పేజీలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరైతే అఫీషియల్ ఉన్నారో అఫీషియల్కి ఇవ్వాలి. మళ్ళీ ఆ ఆఫీషియల్ ఇదంతా చదివి సైన్ చేసి మళ్ళీ మినిస్ట్రీకి పంపిస్తాడు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి పంపిస్తాడు. రకరకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. మనకు ఆ హడిల్స్ ఉంటాయి. హై మ్యాన్ పవర్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే చాలా సీనియర్ మోస్ట్లు ఉంటారు ఒక ప్రైవేట్ సెక్టార్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ తీసుకుందాం. అందులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, CEO ఉంటాడు. ఆ CEO శాలరీ 2 లక్షలు అనుకుందాం. కానీ మన పబ్లిక్ సెక్టార్లో విశాఖ స్టీల్ ప్లాంట్ దాంట్లో కనీసం 3.5 లక్షలు 4 లక్షలు ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే వాళ్ళతో పోల్చుకుంటే 50,000 లక్షల రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. అవి కూడా మనం ఫేస్ చేస్తున్నాం. సో ఇక రిసోర్స్ కన్స్ట్రెయింట్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ల్యాక్ ఆఫ్ క్యాప్టివ్ మైన్స్ కానీ, మిషనరీ కానీ, లేదంటే రా మెటీరియల్, ఇవన్నీ ఉన్నాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మన దగ్గర ఉండదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు అసలు పనికే రాదనమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, పెయింటింగ్ విషయంలో కానీ, ఈ ఫీల్డ్ మొత్తం ఒక బిల్డింగ్ కట్టాలంటే అక్కడ తాపీ మేస్త్రి దగ్గర నుంచి, పెయింట్ మేస్త్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఈ కబోర్డ్స్ చేసే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో, మధ్యప్రదేశ్ నుంచో ఆ ఏరియాల నుంచి ఎక్కువ వస్తున్నారు. మన వాళ్ళు ఒక రోజు కూలీ 1500 తీసుకుంటే వాళ్ళేమో 1000 రూపాయలు తీసుకుంటారు.
ఇక్కడ ఇదే జరుగుతుందన్నమాట. లోకల్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం, ప్రభుత్వం దానిపైన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోకపోవడం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి టెక్నాలజీ ఇంకా మారిపోతుంది, వీటన్నిటి పట్ల మనం ఎలా నేర్చుకోవాలి అనేది ప్రభుత్వం నేర్పకపోవడం వల్ల వేరే దగ్గర నుంచి మనం తీసుకోవడం, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా బర్డెన్ అయిపోతున్నాయి. ప్రభుత్వం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇక్కడ ప్రభుత్వం తప్పు చాలా చాలా క్లియర్గా అనిపిస్తుంది. 15,000 కోట్ల ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీని 5,500 కోట్ల ప్రాఫిట్లోకి 5,000 కోట్లు, దాదాపుగా 5,000 కోట్ల నష్టంలోకి తీసుకొచ్చింది ప్రభుత్వమే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాటలు ఒకసారి చూసినట్లయితే అసలు ఏమీ లేని దానికి ఎందుకు చేస్తున్నారు ఇంత హడావుడి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరెందుకు ఈ ధర్నాలు చేయలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే స్టీల్ ఫ్యాక్టరీ అంటే 2020 తర్వాతనే ప్రైవేటీకరణ జరుగుతుంది అనే మాట ఆ ఓడి వచ్చింది. అదే సమయంలో కొంతమంది కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ధర్నాలు చేస్తుంటే ఆ ధర్నాలకు మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు ఏం చెప్తున్నారు, 2020 సంవత్సరంలో ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరేం మాట్లాడాలని చెప్తున్నారు. బట్ ఆ రోజు వెళ్ళింది ఎవరండి? మరి కార్మిక సంఘాల నాయకులతో పోరాడటానికి ముందుంటా నేను ఖచ్చితంగా మీకే మద్దతు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? మీరు కాదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్న మీరు కానీ టీడీపీ కానీ ఎందుకేం మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మీ సభలకో తల మీద చేతులు పెట్టడానికో, లేదంటే మీ వ్యక్తుల ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర రావడానికో మీ పబ్లిక్ మీటింగ్లే సరిపోతున్నాయి. ఈరోజు లక్షల కోట్ల విలువైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ సెప్టెంబర్ 9న దాదాపుగా 200 మెగావాట్ల ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో జనరేట్ చేసేది, 200 మెగావాట్లు జనరేట్ చేసే పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ని అమ్మడానికి సిద్ధంగా ఉంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. వీటితో పాటు అక్కడ కోల్ యూనిట్ ఏదైతే ఉందో ఆ కోల్ యూనిట్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 3 సపరేట్ యూనిట్స్ని చేసి ఆ 3 యూనిట్స్ని ఈ మంత్లోనే అమ్మబోతున్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, కేంద్రంలో ఉన్న బీజేపీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ పుట్టింది. ఈ రోజు రాజకీయ నాయకులు వీళ్ళ స్వలాభాల కోసమే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసినా చూస్తా ఊరుకుంటున్నారు. సో ఓవరాల్గా అసలు ఈ రాజకీయ పార్టీల వైఖరిని కానీ వీళ్ళు అవలంబించే తీరుని కానీ వీళ్ళ ఆలోచనలు కానీ ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.